నోట్ చేసుకోండి. సుబ్బారెడ్డి గారు మీరేమంటారు? మన వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతున్నారు విద్యారంగానికి ఎంత పెట్టారు, వైద్యారంగానికి ఎంత పెట్టారని. విద్యారంగానికి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తల్లికి వందనానికి దాదాపుగా 9,668 కోట్లు. కేవలం ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వేయడం కోసం పెట్టింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము దాదాపుగా 2,600 కోట్లు అంటే 2,566 కోట్లు పెట్టారు. స్కాలర్షిప్స్ కోసం 3,836 కోట్లు. ఏదైతే గత ప్రభుత్వం ఉందో స్కాలర్షిప్ల కోసం కానీ కాలేజీలకు ఇచ్చాలి సబ్సిడీ మామూలుగా స్కాలర్షిప్లు కానీ మొత్తం పెండింగ్ పెట్టిన సందర్భంలో ఇప్పటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వాటిని మెల్లమెల్లగా తీరుస్తూ కొంతవరకు ఇప్పుడు మళ్ళా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది గత ప్రభుత్వము దాదాపుగా 5-6 క్వార్టర్స్ వాళ్ళకు ప్రతి కాలేజీకి స్కాలర్షిప్లు ఇచ్చేది అంతా మొత్తం పెండింగ్ పెట్టి ఉంది. అది నిజమా కాదా వాళ్ళని తెలుసుకోమనండి. ఒక్కసారి వాళ్ళని రియల్ గా గ్రౌండ్ లెవెల్కి పోయి పరీక్షించమనండి. గత ప్రభుత్వము ఏ కాలేజీకి కానీ స్కాలర్షిప్ ఇచ్చిన సందర్భమే లేదు. దాదాపుగా గవర్నమెంట్ పోతుందనంగా 1.5 సంవత్సరం పైన ఏ కాలేజీకి కానీ స్కాలర్షిప్ ఇచ్చింది లేదు. వైద్య రంగానికి ఇప్పటి ప్రభుత్వం 19,000 కోట్లు కేటాయించింది. అది మహిళలు పిల్లల సంక్షేమం కోసము దాదాపుగా 5,000 కోట్లు 4,581 కోట్లు కేటాయించింది. వైద్య రంగం అదే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు పీపీపీ రంగం ఏదైతే వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకం అంటున్నారు పీపీ విధానాన్ని. గత ప్రభుత్వం వాళ్ళ రాజశేఖర రెడ్డి గారే ఆరోగ్యశ్రీది పీపీ విధానంలోనే దాంట్లోనే కేటాయించారు. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, హైవేస్ కావచ్చు, ఏదైనా సరే ఒక రంగం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకుండా అంటే అభివృద్ధి సాధ్యం కాదు. ఈ ప్రభుత్వం ఏదైనా నేను చెప్తున్నాను ఒకటి సుబ్బారెడ్డి గారు రైతు గ్రామాలు సామాజిక సుబ్బారెడ్డి గారు రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో నేర్పడానికి కృషి చేస్తాండి. సుబ్బారెడ్డి గారు ఒక ప్రశ్న, P3 కాదు P4 అని కూడా చంద్రబాబు గారు పబ్లిక్ భాగస్వామ్యంతో కూడా మనం ముందుకు వెళ్ళాలి, ప్రజల భాగస్వామ్యంతో అన్నారు. ఇక్కడ మీరు ఈ అంశం వచ్చింది కాబట్టి విద్యారంగం ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక కీలకమైనటువంటి మాట, ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేస్తున్నాం అనే మాట మాట్లాడారు. ఇక్కడ నాకు ఒకటి చెప్పండి, అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి సంపద సృష్టి అని ముందుకు వెళుతున్న ఈ నేపథ్యంలో యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలు వెళ్ళాలా, వాళ్ళకి కావాల్సింది నిరుద్యోగ వృత్తా లేదా ఉద్యోగాలు కావాలా, దానికోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దిశగా ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు కూటమి? ఖచ్చితంగా అండి. ఇది పారిశ్రామిక రంగానికి కూడా ఎంఎస్ఎంఈలకు దాదాపుగా 3,161 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందులోనూ కడప కొప్పటి పారిశ్రామిక వేడకు అదే సపరేట్ గా దాదాపు 3,000 కోట్లు 2 దఫాలుగా అంటే దాదాపు 3,161 కోట్లు ఒకసారి, 3,000 కోట్లు ఒకసారి. అంటే ఒక్కసారి మనం గమనించవచ్చు కొన్ని లక్షల ఉద్యోగాలు కేవలం రాయలసీమ ప్రాంతంలో వస్తున్నాయంటే మనం ఒక్కసారి గమనించుకోవచ్చు. ఇప్పుడు మనం కావాల్సింది వాళ్లకు నెల నెల ఒక వృత్తి ఇస్తూ వాళ్ళను ఎటువంటి పని చేయకుండా ప్రవేశపెట్టేదానికంటే వాళ్ళకంటూ ఒక సొంతంగా ఎదగడానికి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకుండా అంటే వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసము ఒక స్టార్ట్అప్ కంపెనీస్ అదే నేను చెప్తున్నాను. ఏదైతే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పైకి తీసుకొని పోతూ అలా కాదు సుబ్బారెడ్డి గారు, మీరు అంటున్నట్టు నిజంగా అలా కాదు ఒక్క నిమిషం ఒక్క ప్రశ్న. ఇప్పుడు 2-3 సంవత్సరాల్లో అమరావతికి ఒక మేము షేప్ తీసుకొస్తాం అది ఇది అంటున్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినా కంపెనీలు వచ్చినా ఏదైనా స్కిల్ ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారు? అలానే భాష గారు మీరు అండ్ శ్రీనివాసరావు గారు మీరు చెప్పాలి దీనికి సంబంధించి యువత కోసం ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా మనం చూసుకుంటే కొప్పటి పారిశ్రామిక వాడ తీసుకున్నా ఓర్వకల్లు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వము దాదాపు మనకు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. కాబట్టి మనం ఒకవైపు
కేంద్ర సంస్థలను తీసుకొని వస్తున్నాము డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా, మరోపక్క ఫారిన్ ఎఫ్డిఐలను తీసుకొని వచ్చి గూగుల్ డేటా సెంటర్ మనం తీసుకొని వచ్చాం. కొన్ని వేల ఉద్యోగాలు మనం సృష్టించబోతున్నాం. కాబట్టి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనం మెగా డిఎస్సి పేరుతో కొన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వము చాలా ముందుకు వెళ్తా ఉంది. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరు దగా చేసింది. ఈ ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని అమలు చేసి ఉద్యోగాలను కల్పించబోతున్నాం. అదే విధంగా మనకు పారిశ్రామిక వాడలను మనం అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి అన్ని కోణాల్లో యువకులకు మన యొక్క కూటమి ప్రభుత్వము వెన్నదన్నులు అందిస్తూ ఒక పెద్దన దిక్కులాగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కేటాయింపులే కాదు. భాష గారు నా ప్రశ్న మరొకసారి వినండి. అంటే చాలా మంది డిగ్రీలు చేసి బయట ఉంటున్నారు, ఏ డెవలప్మెంట్ అవుతూ ఉంది, ఏ వస్తుంది మొత్తం ప్రతి చోట. అలాంటి కంపెనీల్లో ఒకవేళ జాబ్ కొట్టాలన్నా కూడా స్కిల్స్ బాగుండాలి. అండ్ పేద విద్యార్థులు లేదా యువత చాలామంది కూడా డబ్బులు కట్టి నేర్చుకునేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి యువత ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉద్యోగాల కల్పన కూడా జరగాలి అని అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి దానికోసం ఏం చేయబోతుంది ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వము ఇదివరకే స్కిల్ డెవలప్మెంట్ కోసము కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంటింటికి సర్వే చేశాము. దేశంలో ఎక్కడి లేని విధంగా స్కిల్ సర్వేను నిర్వహించి ప్రతి ఒక్క యువకుల్లో నైపుణ్యమైన నాణ్యతను పెంచాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ఎన్నో విధంగా సచివాలయంలో మనకు ఈ యొక్క పథకాల కింద మనకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన పేరు కూటమి ప్రభుత్వం. గత మనం చూసుకున్న 14 నుంచి 19 దాకా చూసుకున్నా కూడా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం తీసుకున్నా కూడా మనకు యువతలో నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఐటీని విప్లవం తీసుకుని వచ్చిన ఘనుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం క్వాంటమ్ వ్యాలీని మనం చూస్తున్నాం ఏ విధంగా ప్రారంభించబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కంకణం కట్టుకుని అదే ద్వారా ముందుకెళ్తా ఉంది. ఈ మొత్తంలో ఒక శని లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల్లో కూడా అడ్డుకుంటూ అన్ని కోణాల్లో కూడా విమర్శిస్తూ ప్రజల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తూ ముందుకెళ్తా ఉంది. వీళ్ళ మాటలను నమ్మశక్యంగా లేదు, నమ్మకండి అని చెప్పి మీ ద్వారా ఈ రోజు ప్రజలకు హితవు పలుకుతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మళ్ళా మన కోసం నమ్మకం పెట్టుకునే విధంగా స్థానిక సంస్థలు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఏ విధంగా కూటమి పరిపాలన ఉంటుందో ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తీసుకుని వెళ్ళే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. ఆ విధంగా శ్రీనివాసరావు గారు మీ వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, విద్యాశాఖ ఏమనేసి ఇప్పుడు పాఠశాల విద్యకి 32,000 కోట్లు 32,308 కోట్లు కేటాయించారు సార్. అలాగే మనకి రాయలసీమ హార్టికల్చర్ హబ్ కి 30,000 కోట్లు కేటాయించారు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28 కోట్లుగా ప్రకటించారు. అలాగే ఈ రోజు మనకి మెట్రో రైలు కూడా మీకు సెంటర్ లో చూశారు. ఇవన్నీ అభివృద్ధి కదా అని అడుగుతాను సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏదో చెప్పే మహిళలకు ఏమవ్వలేదు. ఈ రోజు రైతుల కోసం మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. రైతులకి అన్యాయం చేసింది, మోసం చేసింది వైసీపీ పార్టీ. ఆ రోజు రాజధాని రైతుల్ని రోడ్ల మీద కొట్టి మీరు వ్యాపారం చేశారని చల్లపల్లి శ్రీనివాసరావు మీరు రైతులు వ్యాపారం చేశారు అన్నారు. కొత్త సత్యనారాయణ ఇది శవాలు కొట్టన్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు అసెంబ్లీ కోసం గానీ రాజధాని కోసం గానీ మాట్లాడే హక్కు వైసీపీ నాయకులు లేదు. ఈ రోజు బొత్స సత్యనారాయణ మండల సభలో కూడా చెప్పారు. ఈ రోజు మాట్లాడడం ఏంటని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు, అలాగే పవన్ కళ్యాణ్ పేరు 75 సార్లు, వీరి పేరు మోడీ గారి పేరు 50 సార్లు, చంద్రబాబు నాయుడు పేరు 75 సార్లు అని చెప్తున్నారు. మరి జగన్ బడ్జెట్ చేయమంటారు అడుగుతున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మండల సభలో కూడా మేము జగన్ బడ్జెట్ చేయమంటారా? మీరు మీలాగా వైసీపీ నాయకులాగా రేపు ఆ రోజు అసెంబ్లీలో పక్కపక్కలో నవ్వడం, ఎవరిని ఎత్తుగత్తంగా వెళ్ళి మాట్లాడడం, తిట్టడం, బూతులు మాట్లాడడం మీరు వైసీపీ నాయకులు. అసెంబ్లీలో బూతులు మాట్లాడేది ఎవరు? మీ వైసీపీ నాయకులు. ఏ భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. మీకు ఇంకా వైసీపీ నాయకులు ఎక్కడ మాట్లాడదు కూడా తెలియదు. మీరు డెవలప్మెంట్ చేసింది బూతులు డెవలప్మెంట్ చేశారు వైసీపీ నాయకులు తప్ప ఎక్కడ నీతి నిజాయితీ ఎక్కడ కూడా మాట్లాడుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఊరుకుండేది లేదు. నీతి నిజాయితీతో మాట్లాడండి. ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో అన్నిటిని నిలబెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో మహిళలకి 1500 కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకేవేవి చెప్పామో అన్ని కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్ గారు. రైట్ అండి. విసనగిరి శ్రీనివాసరావు గారు ముగిద్దాం.
ముగిద్దాం అండి. రైట్, శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అండి. జిలానీ బాషా గారు టీడీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు ధన్యవాదాలు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో అన్ని రంగాలు అన్ని ప్రాంతాల అభివృద్ధిగా కూడా ఈ వార్షిక బడ్జెట్ ఉంది. రానున్న 2-3 సంవత్సరాల్లో కూడా ఇంకా మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతాం అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష